రైతు సోదర సోదరీమణులందరికీ నమస్కారం అండి. ఈరోజు డిసెంబర్ 13, 2025 అండి, శనివారం రోజు మనం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిపోలు మండలం పెనుగంచిపోలు గ్రామంలో గల గుడిమెట్ల శంకర్రావు గారి పొలంలో ఉన్నామండి. ఈయన మన మెలీనా సీడ్స్ వారి నంది 3001, ఆనంది 3003 అండి. ఎల్లో అండ్ ఆరెంజ్ రెండు. ఒకసారి వారి మాటల్లో అసలుకి సాగు విధానం కానీ ఇది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీరు ఇప్పుడు ఇది మన వెరైటీ ఎలా చూసారు సార్ మీరు? ఈ వెరైటీ యూట్యూబ్లో చూసామండి. యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే అనుకోకుండా వచ్చింది. వచ్చిన తర్వాత సెర్చ్ చేశాను. ఒక 4-5 వీడియోలు చూసిన తర్వాత రైతులు కూడా ఫీల్డ్లోకి వెళ్ళి మాట్లాడింది ఇవన్నీ గమనించాను. తర్వాత ఫీల్డ్ ఆయన రంగస్వామి గారు ఆయనతో మాట్లాడాము. మాట్లాడితే ఇంకా కొన్ని వీడియోలు పెట్టాడు. చూసి సరే వేసి చూద్దాం ఒకసారి అన్నట్టు వేసామండి. ఓకే, 2 కలర్స్ వేసారు. 2 కలర్స్ వేసాం. ఓకే, మీరు ఎన్ని వేలు మొక్కలు వేసారండి? 10,000 మొక్క వేసాం. 10,000 మొక్క. పొలం ఎంత అండి? ఎకరం ఉంటుందండి. ఎకరం ఉంటుంది. ఎకరానికి 10,000 మొక్కలు. ఎప్పుడు నాటారు సార్ మొక్క మీరు? అక్టోబర్ 10 అట్లా నాటారు. అక్టోబర్ 10 అంటే ఈ రోజు వచ్చేసరికి డిసెంబర్ 13 అంటే 10 రోజులు, 2 నెలల 5 రోజులు, 2 నెలల 5 రోజులు, 4 రోజులు అవుతుంది. ఎలా ఉంది సార్ ఇప్పుడు మీరు కటింగ్ ఏమన్నా స్టార్ట్ చేశారా? మేము కటింగ్ స్టార్ట్ చేసి కూడా 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుంది మొదటి కటింగ్. ఓకే, ఎంత వచ్చింది సార్ ఇప్పటి వరకు? ఇప్పుడు కోసాం, ఒక 7-8 క్వింటాలు కోసాం. 7-8 క్వింటాలు వరకు, మొత్తం 10 క్వింటాలు కోసాం. 10 క్వింటాలు కోసారు. ఎలా ఉంది సార్ మీరు పువ్వు కానీ అట్లా కోయటానికి కానీ? చాలా బాగుంది, సూపర్ ఉంది పువ్వు. ఓకే, బ్రహ్మాండంగా ఉంది. తర్వాత పువ్వు చాలా ముద్దగాను, వెయిట్ కూడా వస్తుంది. వెయిట్ కూడా. తర్వాత చలికాలం వర్షాకాలం మంచిగా తట్టుకుంటుంది. ఓకే, వీటికి తెగుళ్ళకు కానీ వీటికి ఎలా ఉంది సార్? 2 నెలలు అవుతుంది అంటే కొయ్యబట్టి ఒక 10-15 రోజులు అవుతుంది. అవును, ప్రస్తుతానికి తెగుళ్ళు ఏం లేవు. తెగులు కూడా తక్కువే ఉంటాయి అనిపిస్తుంది. మరి తెగులు కూడా తక్కువే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్? మేము 4 years నుంచి చేస్తాం. 4 సంవత్సరాల నుంచి బంతిపూల సాగు అనేది చేస్తున్నారు. వాటికి మీరు అంతకు ముందు వేసిన వెరైటీలకి మన వెరైటీకి ఏదైనా తేడా ఉందా సార్? బాగుంది, ఎక్స్ట్రాడినరీ వెరైటీ బాగుంది. ఓకే, ఎక్స్పెషల్లీ ఎల్లో ఆరెంజ్ ఇరగదీస్తుంది. ఆరెంజ్ బాగుంది, చాలా బాగుంది. ఎల్లో కూడా బాగుంది, ఆరెంజ్ ఇంకా బాగుంది. ఆరెంజ్ అనేది ఇంకా బాగుంది. పువ్వు సైజు కానీ కలర్ కానీ ముద్దగా మంచి వెయిట్ వస్తుంది. పువ్వు బాగుంది. అసలు కాటాలు వస్తున్నాయి. కాటాక్ అనేది బాగా వస్తుంది. ఇది చెట్టు అనేది ఎట్లా ఉంది సార్? బాగా గుబురుగా వచ్చి పక్క కొమ్మలతో కానీ అట్లా? పర్లేదు, బాగానే ఉంది. ఇప్పటి వరకు మీరు ఏమన్నా పెట్టుబడి ఎక్కువేనా అంటారా సార్, తక్కువ అంటారా? అంటే పెట్టుబడి మేము ఎప్పటిలాగే యావరేజ్గా పెడుతున్నాం. ఎప్పటిలాగా అన్నిట్లాగే మేము ఎకరానికి ₹1,00,000 పెడతామండి. ఓకే, ఎకరానికి 1,00,000 పెడతాం. తీయటం కూడా ఒక 70, 80, 100 క్వింటాలు తెస్తాం. 100 క్వింటాలు చేస్తారు. దీనిలో ఇప్పుడు వరకు 10 క్వింటాలు వచ్చింది కదా? 10 క్వింటాలు వచ్చింది. దీనిలో కూడా 10 క్వింటాలు ఉంది. 20 క్వింటాలు అయింది ఇప్పుడు కోస్తేనే 20 క్వింటాలు ఉంది. 20 క్వింటాలు. అప్పుడు టోటల్గా మనకు 30 క్వింటాల దాకా వచ్చినట్టే. ఫస్ట్ 10 క్వింటాలు కోసారు అంటే అది 10, ఇది 10 సార్, 20. ఓకే, 20 క్వింటాలు అయితే 2-3 రోజుల్లో ఇంకో 10 క్వింటాలు వస్తాం. ఈ 2-3 రోజులు అంటే 20 క్వింటాలు కోసినట్టు. 20 క్వింటాలు. ఈ 15 రోజులు 20 క్వింటాలు కోసినట్టు. ఓకే అండి, మీకు ఇది నీటి ఎద్దడికి కూడా ఏమన్నా తట్టుకోగలిగిద్దా? మీరు ఎన్ని రోజులకి వేస్తుంటారు నీళ్ళు? మేము 4-5 రోజులకి వేస్తుంటాం. 5-6 రోజులకి వేస్తుంటారు కదా. మీరు వచ్చి ఎంత పెట్టారు? 40 పెట్టాం సార్. 40. ఈ వచ్చి సరిపోద్దిగా? వర్షాకాలం అయితే సరిపోతుంది. వర్షాకాలం అయితే ఇంకా పెంచుకోవాలా, 50 పెట్టుకోవాలా. 50 పెట్టుకోవాలి. అంటే ఈ బోధికి మధ్యలో గ్యాప్ 50 ఉండాలి. 50 ఉండాలి. మొక్కకి మొక్కకండి? మొక్కకి 1.5 పెట్టుకోవాలా. 1.5 నుంచి 2 అడుగులు అయితే పెట్టుకోవాలి. 1.5 అట్లా సరిపోతుంది సార్. సరిపోదు. 2 అడుగులు పెట్టుకోవచ్చు. 2 అడుగులు పెట్టుకున్నా కానీ కొంచెం. వర్షాకాలం అయితే ఇంకా వర్షాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి 2 అడుగులు పెట్టుకుని దండగలేదు, మంచిది. మీరు ఇప్పుడు ఈ 2 నెలల నుంచి మన వెరైటీ అనేది చూస్తున్నారు కదా, వర్షాకాలం కూడా ఇంకా బాగుంటుందా? వర్షాకాలం కూడా తట్టుకుంటుంది. ఇది వర్షాకాలం కూడా బ్రహ్మాండంగా తట్టుకుంటుంది. వర్షాకాలం మేము వేరే వెరైటీలు వేసాం, ఆరెంజ్ ఆగం అయిపోయింది. అదే, ఇది వర్షాకాలం కూడా తట్టుకుంటుంది. వర్షాకాలానికి కూడా తట్టుకుంటుంది. మనం పువ్వు అనేది ఎక్స్పోర్ట్ చేయడానికి, దూర ప్రాంతాలకు పంపించడానికి కూడా మీకు అనుకూలంగానే ఉంటుందిగా? ట్రాన్స్పోర్ట్లో కూడా పువ్వు నలిగిపోవడం కానీ, పువ్వు డ్యామేజ్ అవ్వడం కానీ అట్లా ఏం లేదు. ఓకే, పువ్వు వారం ఉంటుందంట మన దగ్గర. పువ్వు ఓకే, వారం రోజులు ఉంటుందంట. ఓకే, ఏదేమైనా మన పువ్వు తీసుకుంటే మాత్రం అంతకుముందు వేరే వాళ్ళ దగ్గర పోల్చుకుని ఆపి మన పువ్వు తీసుకుంటారు. మార్కెట్లో కూడా టాప్ రేట్ అనేది తీసుకుంటారు. రేటు మామూలు పడ్డగా సార్, పువ్వు మంది ఖచ్చితంగా తీసుకుంటారు. అవతలోడు పువ్వు పోసుకునే పువ్వు ఆపైనా మన పువ్వు తీసుకోవాల్సిందే. ఓకే, అట్లా ఉంది వెరైటీ.
చూడటానికి కూడా చూడండి రైతు సోదరులారా. మెలీనా సీడ్స్ వారి నంది 3001, ఆనంది 3003 వెరైటీ అండి. మనకి తోట కూడా ఇప్పుడు ఆల్రెడీ కటింగ్ జరుగుతుంది. చూడండి బంతి పువ్వు అండి, మ్యారీగోల్డ్, ఎల్లో కలరు, ఆరెంజ్. తోట మొత్తం కూడా చూడండి మనకి ఆల్రెడీ ఒక కటింగ్ అయిపోయింది, 10 క్వింటాలు కోసారండి. ఇప్పుడు రెండో కటింగ్ కూడా ఇప్పుడు ఉన్నది కూడా ఎట్లేదన్నా కానీ 10 క్వింటాలు వస్తుందండి. అంటే 15 days 22 daysకి 20 క్వింటాలు వస్తుంది. మీరు ఫినిషింగ్ అనేది ఎన్నిసార్లు చేశారండి? మేము ప్రతిసారి స్టేకింగ్ చేస్తాం. చేశారుగా? మేము ప్రతిసారి చేస్తాం. చేశారు. ఎండాకాలం కూడా మేము స్టేకింగ్ చేస్తాం. ఎండాకాలం కూడా మా తోటలు ఎంత పెరుగుతుంది, హైట్ పెరిగింది. ఇది ఇంకా మీరు 10 రోజులు ఆగి చూడండి, ఇది కూడా హైట్ పెరిగింది. ఈ హైట్ పెంచుతాం. పెంచుతాం. వర్షాకాలం అయితే నా హైట్ పెరుగుతుంది. వర్షాకాలం అయితే మీరు నెక్స్ట్ మీరు వేసేటప్పుడు ఇది మళ్ళీ వేసుకోవాలనుకుంటున్నా? వేసుకోవచ్చు, ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్.